ప్రపంచవ్యాప్త కార్ల వినియోగంలో భారతదేశంది తక్కువేనట. పర్సంటేజ్ పరంగా చూస్తే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు 92% మంది సొంత కారు కలిగి ఉంటారట. చైనాలో ఉన్నటువంటి ప్రజలు 50% మంది సొంత కారు ఉన్నారట. భారతదేశ ప్రజలు 8% మందికి మాత్రమే సొంత కారు ఉంది. ఎందుకని? ఒకటి, లేబర్ కార్లు కొనాలనుకోరు, మధ్యతరగతి కార్ల మీద ఇంట్రెస్ట్ పెట్టరు, ఎగువ మధ్యతరగతి చూస్తున్నారు, లేదా ధనవంతులు చూస్తున్నారు. ఈ ఎగువ మధ్యతరగతి కార్లు మధ్యతరగతి కార్లు కొందామంటే ఉదాహరణకు ఒక 8 లక్షల రూపాయల కారు అన్ని ట్యాక్సులు, ఇందులో జిఎస్టీ 28%, సెస్ 1%, రోడ్ ట్యాక్సు, ఇన్సూరెన్సు, అలాగే ఇన్సూరెన్స్ మీద 45,000 కంటే ఎక్కువ ఉన్న ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ 18%, టోటల్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 2+3+4+6 2,92,100 పడుతోందట. ఏది? 8 లక్షల రూపాయల కారుకి, అంటే 11,37,100 రూపాయలు, అంటే 36.5% ఒక కారు మీదన పడుతున్నటువంటి ట్యాక్స్. సాధారణంగా మధ్యతరగతి ఈ ట్యాక్స్లు అంటే భయపడతారు, అది ఒక ఆస్పెక్టు. రెండోది వచ్చేటప్పటికి కార్లు కొని ఎక్కడ పార్క్ చేసుకోవాలి? మధ్యతరగతికి అద్దె ఇళ్ళు, లేదంటే కనుక చిన్న చిన్న సందులో ఇళ్ళు ఉంటాయి, అక్కడ కార్లు ఎక్కడ పార్క్ చేసుకోవాలి? కాబట్టి కొనుగోలు తక్కువగా ఉన్నాయి అన్నటువంటిది ప్రాథమిక అంచనా ఇండియాలో.